ఇప్పటికే చెరువుల దగ్గరలో ఉన్న నిర్మాణాల్లో ఎవ్వరూ ఇల్లు కొనుక్కోవడానికి ముందుకు రావడం లేదు. అందుకే కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లో నిర్మాణ ప్రాజెక్టులను నిలిపేస్తే మంచిదన్న అభిప్రాయానికొచ్చాయట నిర్మాణ సంస్థలు. అంతవరకు అమరావతి, బెంగళూరులో నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. 2 నెలలుగా హైదరాబాద్ లో దాదాపు 40 నుంచి 60 వరకు భారీ నివాస వాణిజ్య నిర్మాణ ప్రాజెక్టులు నిలిచిపోయాయని రియల్ ఎస్టేట్ సంస్థలు చెబుతున్నాయి. ఈ డ్యామేజ్ ను గమనించిన సీఎం రేవంత్ ఓ అప్పీల్ చేశారు. రియల్ వ్యాపారులకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను, నాలాలను కబ్జా చేసిన వారికి మాత్రమే హైడ్రా ఓ భూతం లాంటిదని క్లారిటీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు, ప్రభుత్వ ఆర్థిక మూలాలను ప్రశ్నార్థకం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. రేవంత్ ఆదేశాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. చట్టబద్ధమైన అనుమతులతో వెంచర్లు ఏర్పాటు చేసుకున్న వారికి ఎలాంటి భయాందోళన అవసరం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చెల్లుబాటయ్యే అనుమతులు ఉంటే వారి జోలికి రామని చెప్పారు. ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ లో పెద్దగా మార్పులు రావడం లేదంటున్నారు రియల్టర్లు. ఈఎంఐలు పెట్టుకుని కొనుక్కున్న వాళ్ల ఇళ్లను కూడా కూల్చివేయడంతో జనాల్లో కూడా భయముందని, అందుకే ఇండ్ల అమ్మకాలు పడిపోయాయని అంటున్నారు బిల్డర్లు. ప్రస్తుత గందరగోళ పరిస్థితిపై ప్రభుత్వం